హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేటువంటి టాపిక్లో భాగంగా ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనేటువంటి టాపిక్ సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం పార్ట్ 1లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ దాని అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యం అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1, 2 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2, 3 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3, 4 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో పేదరికాన్ని నిర్మూలించడం, నో పావర్టీ. బి వచ్చేసి ప్రజలందరికీ ఆరోగ్య జీవితం, గుడ్ హెల్త్ అండ్ గుడ్ విల్ బీయింగ్. ఆకలి చావుల్ని నిర్మూలించడం, పోషకత్వాన్ని పెంపొందించడం, జీరో హంగర్ అని చెప్పేసి ఇచ్చాడు. డి వచ్చేసి నాణ్యమైన విద్యని అందించాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. బిలో 1A 2C 3B 4D, సిలో 1A 2C 3B 4A, డిలో 1B 2A 3D 4C అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 1 అని చెప్పేసి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పేదరికాన్ని నిర్మూలించడం అని చెప్పేసి ఉంటుందండి. పేదరికాన్ని నిర్మూలించడము, నో పావర్టీ అనేటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1గా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 వచ్చేసి ఆకలి చావుల్ని నిర్మూలించడం, పోషకత్వాన్ని పెంపొందించడం, జీరో హంగర్ అనేటువంటి దీనికి సంబంధించి ఉంది కాబట్టి 2 అనేది సి అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 వచ్చేసి ప్రజలందరికీ ఆరోగ్య జీవితం, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేటువంటి వస్తుంది కాబట్టి 3 వచ్చేసి బి అవుతుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 వచ్చేసి నాణ్యమైన విద్యని అందించాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి లక్ష్యంగా ఉంటుంది కాబట్టి 4 వచ్చేసి డి అవుతుంది. సో దీనికి సంబంధించి 1A అవుతుంది, 2C అవుతుంది, 3 వచ్చేసి బి అవుతుంది, 4D కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ బి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 2016 నుంచి, సో 2016 నుంచి 2016 జనవరి 1 నుంచి 2030 డిసెంబర్ 31లోగా ఈ యొక్క లక్ష్యాలను పూర్తి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మొత్తం మనకు 17 లక్ష్యాలు ఉంటాయండి. సో దీనికి సంబంధించినటువంటి ఉపలక్ష్యాలు వచ్చేసి 169 ఉంటాయి. 169 వచ్చేసి మనకు ఉపలక్ష్యాలుగా ఉంటాయండి. సో దీనికి సంబంధించినటువంటి నినాదం వచ్చేసి లీవ్ నో వన్ బిహైండ్ అనేటువంటిది నినాదం అని చెప్పేసి ఉంటుంది. సో అదేవిధంగా దీని యొక్క అప్రోచ్ చూసుకున్నట్లయితే మనకు బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉంటుందండి. బాటమ్ టు టాప్ అప్రోచ్ అనేటువంటిది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క అప్రోచ్ కింద మనకు ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం లక్ష్యాలు మనకు 17 కాబట్టి సో ఇందులో భాగంగా మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో భాగంగా 1 నుంచి 4 ఆ యొక్క లక్ష్యాలకు సంబంధించి చూసాము. కాకపోతే మనకు 1 నుంచి 5 లక్ష్యాలు, 1 to 5 లక్ష్యాలు వచ్చేసి మనకు పీపుల్ అనేటువంటి అంశానికి సంబంధించి చెప్తుందండి, ప్రజలు అనేటువంటి అంశానికి చెప్పడం జరుగుతుంది. సో మనకు ఓవరాల్గా ఉన్నటువంటి ఈ యొక్క 17 లక్ష్యాలని 5 గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. సో మనకు 5 Psగా విభజించడం జరుగుతుంది. ఫస్ట్ P వచ్చేసి మనకు ప్రజలు అనేటువంటి అంశం తెలుపుతుంది. సో ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 వచ్చేసి 2 కానీ 3, 4 అనేటువంటి మీ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుపుతాయి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 మనకు దేని గురించి తెలుపుతుందని చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 వచ్చేసి మనకు లింగ సమానత్వాన్ని సాధించడానికి గురించి తెలుపుతుంది. లింగ సమానత్వాన్ని సాధించడం, జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వాన్ని సాధించడం అనేటువంటిది మనకు 5వ లక్ష్యం కింద ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి 5 లక్ష్యాలను ప్రజలు అనేటువంటి సబ్ టాపిక్లో భాగంగా మనం ఇవన్నింటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి పేదరికాన్ని నిర్మూలించడం, 2 వచ్చేసి మనకు ఆకలి చావుల్ని నిర్మూలించడం, 3 వచ్చేసి ప్రజలందరికీ ఆరోగ్యము, 4 వచ్చేసి నాణ్యమైన విద్యను అందించాలి, 5 వచ్చేసి లింగ సమానత్వాన్ని సాధించాలి. సో మనం ఇదే ఆర్డర్లో గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లక్ష్యము అని చెప్పేసి ఇచ్చాడు. సో మన ప్రీవియస్ క్వశ్చన్లో 1 నుంచి 5 లక్ష్యాలు ప్రజలకు సంబంధించి చూసాము. సో ఇందులో మనం ప్రాస్పారిటీకి సంబంధించినటువంటి 5 లక్ష్యాలు ఉంటాయి, దానికి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 వచ్చేసి మనకు 1 ఇచ్చాడు, 2 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9, 3 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10, 4 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో సుస్థిరమైనటువంటి నగరాల కమ్యూనిటీలను అభివృద్ధి పరచడం, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అన్నాడు. బి వచ్చేసి అసమానతలను తగ్గించడం, రెడ్యూస్డ్ ద ఇన్ఈక్వాలిటీస్ అన్నాడు. సి వచ్చేసి మౌలిక సదుపాయాల పారిశ్రామికరణ, నవకల్పన, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు. డి వచ్చేసి సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1D 2C 3A
4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 అనేటువంటిది మనకు సమ్మిళితమైన సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధి, మెరుగైన జీవనోపాధి, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి తెలుపుతుంది కాబట్టి దీనికి సంబంధించి డి అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 వచ్చేసి మౌలిక సదుపాయాలు, పారిశ్రామీకరణ, నవకల్పన. సో దీనికి సంబంధించి మనకు సి అవుతుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 వచ్చేసి అసమానతల్ని తగ్గించాలి, అంటే దేశాల మధ్య ఉన్నటువంటి అసమానతలు తగ్గించాలి, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, కాబట్టి మనకు ఇది బి అవుతుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 వచ్చేసి సుస్థిరమైనటువంటి నగరాలను, కమ్యూనిటీలను అభివృద్ధి పరచాలి, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఏ అవుతుంది. సో దీనికి సంబంధించి 1D, 2C, 3B, 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో ప్రజలకు సంబంధించినటువంటి 5 లక్ష్యాలు చూసాం. సో ఇందులో మనకు ప్రాస్పారిటీ, సో మనకు సౌభాగ్యానికి సంబంధించినటువంటి 5 లక్ష్యాలు చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ సౌభాగ్యానికి సంబంధించినటువంటి లక్ష్యాలు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 ఉంటుంది, గోల్ 8 ఉంటుంది, తర్వాత గోల్ 9, గోల్ 10, గోల్ 11 అనేటువంటి ఈ ఆర్డర్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మిస్ అయిపోయినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 వచ్చేసి మనకు ప్లానెట్లో భాగంగా ఉంటుందండి, ప్లానెట్లో భాగంగా ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఏడవ లక్ష్యం ఏందని చూసుకున్నట్లయితే అందుబాటు ధరల్లో ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి శక్తి వనరులను ప్రజలందరికీ అందించడం. సో అందుబాటు ధరల్లో సుస్థిరమైనటువంటి శక్తి వనరులని ప్రజలందరికీ అందించాలని చెప్పేసి మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7లో ఉంటుంది. సో మనకు 8 వచ్చేసి మనకి సమ్మిళితమైనటువంటి సుస్థిర ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి. 9వ లక్ష్యం వచ్చేసి మౌలిక సదుపాయాలు, పారిశ్రామీకరణ, నవకల్పన. 10వ లక్ష్యం వచ్చేసి అసమానతల్ని తగ్గించడం. 11వ లక్ష్యం వచ్చేసి సుస్థిరమైనటువంటి నగరాలని, కమ్యూనిటీలను అభివృద్ధి పరచడం. సో ఇవి మనం ఈ యొక్క 7 నుంచి 11 వరకు ఉన్నటువంటి వాటిని మనం ప్రాస్పారిటీ, సౌభాగ్యం యొక్క లక్ష్యాల కింద చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఓవరాల్గా 17 లక్ష్యాలకు సంబంధించి సో ఇక్కడ వరకు మనం 10 లక్ష్యాలకు సంబంధించి చూడడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. జతపరచండి అంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లక్ష్యం అని చెప్పేసి ఇచ్చాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 చెప్పేసి ఇచ్చాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి అడవులు, జీవావరణ పరిరక్షించడము, జీవ వైవిధ్య నష్టాన్ని నిలిపివేయడం, లైఫ్ ఆన్ ల్యాండ్ అని చెప్పేసి ఇచ్చాడు. బి వచ్చేసి సముద్రాలు, జలవనరుల సంరక్షణ చర్యలు చేపట్టడం, లైఫ్ బిలో ద వాటర్ అని ఇచ్చాడు. సి వచ్చేసి పర్యావరణ మార్పులు, దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు, క్లైమేట్ యాక్షన్ ఇచ్చాడు. డి వచ్చేసి సుస్థిర ఉత్పత్తి, వినియోగ ఉత్పత్తులను పెంపొందించడం, సస్టైనబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A, 2B, 3C, 4D. బి వచ్చేసి 1D, 2C, 3B, 4A. సిలో 1B, 2A, 3D, 4C. డి వచ్చేసి 1D, 2C, 3A, 4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్లానెట్ అంటే భూగోళానికి సంబంధించినటువంటి లక్ష్యాలు 5 ఉంటాయండి. సో ఈ 5 లక్ష్యాలు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 కానీ, తర్వాత 12, 13, 14, 15 అనేటువంటి 5 లక్ష్యాలు మన భూగోళానికి సంబంధించి ఉంటాయి. సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 వచ్చేసి సుస్థిరమైనటువంటి ఉత్పత్తి, వినియోగ ఉత్పత్తులను పెంపొందించడం, అంటే సస్టైనబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి మనకు 12 అనేటువంటిది డి అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 వచ్చేసి పర్యావరణ మార్పులు, దుష్ప్రభావాలను ఎదుర్కొనడం కోసం తక్షణ చర్యలు, క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం మనకు సి అవుతుంది. మనకు గోల్ 14 వచ్చేసి సముద్రాలు, జలవనరుల సంరక్షణ చర్యలు, లైఫ్ బిలో ద వాటర్ వస్తుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 వచ్చేసి అడవులు, జీవావరణ. సో ఇక్కడ మనకు మిస్టేక్ వచ్చి చూసుకోండి, జీవావరణ పరిరక్షించుకోవడము, అదేవిధంగా జీవ వైవిధ్య నష్టాన్ని నిలిపివేయడం అని చెప్పేసి వస్తుంది. దీనికి సంబంధించి ఏ అవుతుంది, లైఫ్ ఆన్ ల్యాండ్ అని చెప్పేసి వస్తుందండి ఇంగ్లీష్లో. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1D, 2C, 3B, 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే పరిశుభ్రమైన నీరు అందించాలి, పారిశుద్ధ్య వసతులను కల్పించాలి. సో పరిశుభ్రమైనటువంటి నీటిని అందించాలి, పారిశుద్ధ్య వసతులను కల్పించాలి. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో మనకు మొత్తం 5 లక్ష్యాలు ఉంటాయి భూగోళానికి సంబంధించి. 6వ లక్ష్యము 12, 13, 14, 15 అనేటువంటి మనకు భూగోళానికి సంబంధించిన లక్ష్యాలుగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం 15 లక్ష్యాలు వాటిలో ఉన్నటువంటి సమాచారం చూసుకోవడం జరిగింది. సో మొదటి లక్ష్యంలో మనకు మొదటి దానికి సంబంధించి 1 నుంచి 5 వరకు వచ్చేసి ప్రజలు, అదేవిధంగా మనకు 7, 8, 9, 10, 11 వచ్చేసి మనకు సౌభాగ్యానికి సంబంధించి అయితే, సో మనకు 6, 12, 13, 14, 15 వచ్చేసి మనకు భూగోళం, ప్లానెట్కి సంబంధించినటువంటి లక్ష్యాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో అదేవిధంగా నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 16 కానీ 17 కానీ సపరేట్గా క్వశ్చన్స్ ఏంటో ఏం తీసుకోలేదండి. సో దానికి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకు 16 వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే పీస్ అనేది ఉంటుందండి. పీస్ అంటే శాంతి. సో మనకు శాంతి అంటే శాంతియుత సమాజ స్థాపన కోసం అందరికీ న్యాయము, బాధ్యతమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలి, అంటే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ నేషన్స్ అని చెప్పేసి ఉంటుందండి. మరోసారి చెప్తాను చూడండి.
శాంతి అనేటువంటిది 16వ లక్ష్యం కింద ఉంటుంది. అన్ని దేశాలు శాంతియుతంగా సమాజ స్థాపన కోసం కృషి చేయాలి, అందరికీ సమాన న్యాయాన్ని అందించాలని చెప్పేసి మనకు 16వ లక్ష్యం కింద ఉంటుంది. సో మనకు 17వ లక్ష్యం వచ్చేసి మనకు పార్టిసిపేషన్ అని ఉంటుంది, భాగస్వామ్యం. సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 17th లక్ష్యం వచ్చేసి భాగస్వామ్యం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం అన్ని దేశాలు భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి మనకు 17వ లక్ష్యం కింద ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 16వ లక్ష్యం వచ్చేసి శాంతికి సంబంధించింది అయితే 17వ లక్ష్యం వచ్చేసి మనకు భాగస్వామ్యానికి సంబంధించింది. సో మనం ఇలా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు ఫస్ట్ పి వచ్చేసి మనకు ప్రజలు అనేటువంటిది ఉంటుంది. సెకండ్ పిలో వచ్చేసి మనకు ప్రాస్పారిటీ సౌభాగ్యం ఉంటుంది. మనకు థర్డ్ పి వచ్చేసి మనకు ప్లానెట్ వచ్చేసి భూగోళం ఉంటుంది. ఫోర్త్ పి వచ్చేసి మనకు పీస్ శాంతి ఉంటుంది. ఫిఫ్త్ పి వచ్చేసి మనకు భాగస్వామ్యం పార్టిసిపేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఈ 17 లక్ష్యాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 17 లక్ష్యాలని 2016 జనవరి 1 నుంచి 2030 డిసెంబర్ 31లోగా అన్ని దేశాలు కూడా వీటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి సబ్ లక్ష్యాలు వచ్చేసి మనకు 169 ఉప లక్ష్యాల కింద ఉంటాయి. వీటిని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2020-21 మూడవ విడతకు సంబంధించి 2021 జూన్ 3న విడుదల చేశారని చెప్పేసి ఇచ్చాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2020-21 అత్యధిక స్కోర్ చేసినటువంటి రాష్ట్రాల వరుస క్రమం కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ అని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2020-21లో అత్యల్ప స్కోర్ చేసినటువంటి రాష్ట్రాల వరుస క్రమం బీహార్, జార్ఖండ్, అస్సాం అని చెప్పేసి ఇచ్చాడు. ఫోర్త్ వన్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2020-21 ఆంధ్రప్రదేశ్ యొక్క 4వ ర్యాంకు, తెలంగాణ 7వ స్థానాన్ని సాధించాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి భారతదేశాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ఈ యొక్క 17 లక్ష్యాలు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 17 గోల్స్కి సంబంధించి 169 ఉప లక్ష్యాలకు సంబంధించి ర్యాంకులు ప్రకటించేటువంటి అధికారం మనకు నీతి ఆయోగ్ ఉంటుందండి. సో అట్లా నీతి ఆయోగ్ ప్రచురించేటానికి సో ఇది మనకు మూడో విడతగా ఉన్నటువంటిది లేటెస్ట్ డేటా 2021లో వచ్చిందండి. సో మొదటి విడత చూసుకున్నట్లయితే మనకు మొదటి విడత 2018-19కి సంబంధించింది. మొదటి విడత వచ్చేసి 2018-19కి సంబంధించింది మొదటి విడత. సో రెండో విడత వచ్చేసి మనకు 2019-20, మూడో విడత వచ్చేసి మనకు 2020-21. సో 2020-21 వచ్చేసి మనకు మూడో విడత కింద విడుదల చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ అత్యధిక స్కోర్ చేసినటువంటి రాష్ట్రాల వరుస క్రమం అని చెప్పేసి మనకు కేరళ ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు, సెకండ్ ప్లేస్లో మనకు తమిళనాడు ఇచ్చాడు, థర్డ్ ప్లేస్లో మనకు హిమాచల్ ప్రదేశ్ ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఉన్నటువంటి 17 లక్ష్యాలు వాటి యొక్క ఉప లక్ష్యాల ఆధారంగా ర్యాంకులను ఇచ్చినట్లయితే మనకు కేరళ అనేటువంటి మొదటి స్థానంలో, తమిళనాడు 2వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి మనకు 3వ స్థానంలో ఉండడం జరిగింది. సో మనకు తర్వాత స్థానంలో మనకు ఆంధ్రప్రదేశ్ ఉందండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు 4వ స్థానంలో ఉండడం జరిగింది. 5వ స్థానంలో వచ్చేసి మనకు గోవా ఉంది. సో ఈ యొక్క వరుస క్రమాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2020 ప్రకారం అత్యల్ప స్కోర్ చేసినటువంటి రాష్ట్రాల క్రమం వచ్చేసి మనకు బీహార్ ఇచ్చాడు, సెకండ్ వచ్చేసి జార్ఖండ్, థర్డ్ వచ్చేసి మనకు అస్సాం అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో బీహార్ ఉంది, సెకండ్ ప్లేస్లో జార్ఖండ్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి అస్సాం ఉంది. సో మనకు ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ ర్యాంకు ఆంధ్రప్రదేశ్ 4వ స్థానము, మనకు తెలంగాణ వచ్చేసి 7వ స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 4వ స్థానంలో ఉంది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కాకపోతే తెలంగాణకు సంబంధించి ర్యాంక్ వచ్చేసి మనకు 10వ స్థానంలో ఉందండి. తెలంగాణ వచ్చేసి మనకు ఈ యొక్క 17 లక్షలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్స్లో మనకు 10వ స్థానంలో ఉంది. కాబట్టి ఓవరాల్గా మనకి స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. ఇచ్చినటువంటి 1, 2, 3 మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనకి ఇది ఒక మూడో విడత అనేటువంటి లేటెస్ట్ డేటా కింద ఉంది. తర్వాత దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఒకవేళ డేటా అనేటువంటిది ప్రచురిస్తే దానికి సంబంధించి మనం లేటెస్ట్ డేటా కింద చూసుకోవాల్సి ఉంటుందండి. సో రాష్ట్రాలు సాధించేటువంటి స్కోర్ ఆధారంగా వాటికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి పేర్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో 100 స్కోర్ సాధించినటువంటి రాష్ట్రాలు, సో 100 స్కోర్ ఏదైతే సాధిస్తుందో దానికి సంబంధించి రాష్ట్రం వచ్చేసి మనం అచీవర్గా తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ రన్నర్ అని చెప్పేసి ఉంటుంది. ఫ్రంట్ రన్నర్ చూసుకున్నట్లయితే దీని యొక్క స్కోర్ వచ్చేసి 65 నుంచి 99 మధ్యలో ఉంటుందండి. 65 నుంచి 99 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని ఫ్రంట్ రన్నర్గా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మర్. సో పర్ఫార్మర్కి సంబంధించి చూసుకున్నట్లయితే దాని యొక్క స్కోర్ వచ్చేసి 50 నుంచి 64 మధ్యలో ఉంటుంది. 50 నుంచి 64 మధ్యలో స్కోర్ వస్తే దాన్ని పర్ఫార్మర్ అని చెప్పేసి అంటారు. సో అదేవిధంగా యాస్పిరెంట్ అని చెప్పేసి ఉంటుందండి. యాస్పిరెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు 50 కన్నా తక్కువగా ఉంటుంది. 50 కన్నా తక్కువగా ఉన్నట్లయితే యాస్పిరెంట్ అంటారు.
అదేవిధంగా 50 నుంచి 64 ఉంటే పర్ఫార్మర్ అంటారు. 65 నుంచి 99 వస్తే ఫ్రంట్ రన్నర్ అంటారు. 100 వచ్చినట్లయితే దానికి సంబంధించి అచీవర్ అని చెప్పేసి అంటారు. సో మనకు తెలంగాణకు సంబంధించి స్కోర్ చూసుకున్నట్లయితే 69 కింద ఉందండి. 69 స్కోర్ సాధించడం జరిగింది. ర్యాంక్ వచ్చేసి మనకు 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకు స్కోర్ వచ్చేసి 72 ఉందండి. 72గా ఉంది. సో ర్యాంక్ వచ్చేసి మనకు 4th ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ పట్టణ పురోగతి సూచి 2020-21ని 21 నవంబర్ 2023న నీతి ఆయోగ్ విడుదల చేసిందని చెప్పేసి ఇచ్చాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పట్టణ పురోగతి సూచి అత్యధికంగా ర్యాంక్ అని చెప్పేసి తీసుకోండి. అత్యధిక ర్యాంకులు సాధించినటువంటి పట్టణాలు వరుసగా సిమ్లా, కోయంబత్తూర్, చండీగఢ్ అని చెప్పేసి ఇచ్చాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పట్టణ పురోగతి సూచి అత్యల్ప ర్యాంకులు సాధించిన పట్టణాలు వరుసగా పాట్నా, కోల్కతా, ఆగ్రా అని చెప్పేసి ఇచ్చాడు. A 1 2 సరైనవి, B వచ్చేసి 2 3, C వచ్చేసి 1 3, D వచ్చేసి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు పట్టణాల పురోగతి సూచి అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2021 నవంబర్ 23కు సంబంధించి ఈ యొక్క డాటాను విడుదల చేసినట్లయితే సో దానికి సంబంధించి నీతి ఆయోగ్ అనేటువంటి విడుదల చేసిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకి ఇది లేటెస్ట్ డాటా కిందనే చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒకవేళ నీతి ఆయోగ్ మనకి లేటెస్ట్ డాటా ఒకవేళ ప్రచురిస్తున్నట్లయితే దానిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పట్టణాలకు సంబంధించినటువంటి పురోగతి సూచిలో అత్యధికంగా ర్యాంకులు ర్యాంకులు అని చెప్పేసి తీసుకోండి. వరుసగా మనకు చూసుకున్నట్లయితే సిమ్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి మనకు కోయంబత్తూర్ తమిళనాడులో ఉంది. తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసి చండీగఢ్ అన్నాడు. తర్వాత మనకు 4th ప్లేస్ వచ్చేసి తిరువనంతపురం ఉంటుందండి. వరుస స్థానాల్లో మనకి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. పట్టణ పురోగతి సూచిలో అత్యధికంగా స్కోర్ సాధించినటువంటి రాష్ట్రాలు వచ్చేసి సిమ్లా, సెకండ్ వచ్చేసి కోయంబత్తూర్, 3 వచ్చేసి చండీగఢ్, 4th వన్ వచ్చేసి మనకు తిరువనంతపురంగా చూసుకోవాల్సి ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పట్టణ పురోగతి సూచి అత్యల్ప ర్యాంకులు సాధించినటువంటి పట్టణాలు మనకు వరుసగా పాట్నా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి కోల్కతా, తర్వాత ఆగ్రా ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఫరీదాబాద్ అని చెప్పేసి ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఫరీదాబాద్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు కోల్కతా, థర్డ్ వచ్చేసి మనకు ఆగ్రాగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 1 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ అవసరం అవుతుందండి. సో అదేవిధంగా ఇప్పుడు ఈ స్కోర్ కూడా మనకి ఎలా ఉంటుందంటే 0 to 49 వస్తే మనకు యాస్పిరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసిన విధంగానే అదేవిధంగా 50 నుంచి 64 వస్తున్నట్లయితే పర్ఫార్మర్గా ఉంటుంది. అదేవిధంగా 65 నుంచి 99 వస్తే మనకు ఫ్రంట్ రన్నర్గా ఉంటుంది. సో 100 వచ్చినట్లయితే మనకు అచీవర్గా ఉంటుంది. సో ఇది ఒక క్లాసిఫికేషన్ అనేటువంటిది మరి దానికి దీనికి సేమ్గా ఉంటుందండి. సో యాస్పిరెంట్ వచ్చేసి 0 to 49, పర్ఫార్మర్ వచ్చేసి 50 to 64, ఫ్రంట్ రన్నర్ వచ్చేసి 65 to 99, అచీవర్ వచ్చేసి 100 స్కోర్ సాధించినట్లయితే వస్తుందండి. సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది 1 2 అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. జతపరచండి అంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంశము 2020-21 తెలంగాణ ర్యాంక్ అని చెప్పేసి తీసుకోండి. 2020-21 1 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అందుబాటులో ఉన్నటువంటి శక్తి, 2 వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 రక్షిత నీరు అని చెప్పేసి తీసుకోండి, పారిశుద్ధ్యము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 గౌరవంతో కూడినటువంటి పని మరియు ఆర్థిక అభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 భూమిపై జీవులు. ఏ వచ్చేసి ఫస్ట్ ర్యాంకు, బి వచ్చేసి సెకండ్ ర్యాంకు, సి వచ్చేసి థర్డ్ ర్యాంకు, 4th వచ్చేసి మనకు డి వచ్చేసి 4th ర్యాంక్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1B 2A 3D 4C, డి వచ్చేసి 1D 2C 3A 4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క 17 లక్ష్యాలకు సంబంధించి ఒక్కొక్క యొక్క లక్ష్యానికి తెలంగాణ సాధించినటువంటి ర్యాంకులను మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది మనకు పాత డాటా అంటే దీని యొక్క డాటా వచ్చేసి మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి డాటా మనకు 2020-21 అనేటువంటిది పాత ఇది మనకి ఈ యొక్క డాటానే లేటెస్ట్ డాటా కింద ఉంది. ఒకవేళ దీనికి సంబంధించి కొత్త డాటా నీతి ఆయోగ్ ప్రచురించినట్లయితే దానికి ప్రకారం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ర్యాంకులు చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 వచ్చేసి మనకు అందుబాటులో ఉన్నటువంటి శక్తి. సో దీనికి సంబంధించి తెలంగాణ వచ్చేసి మనకు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ర్యాంకింగ్ తీస్తే తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి నీటికి సంబంధించి చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ర్యాంకులు ప్రచురిస్తే తెలంగాణ సంబంధించి దీనికి సంబంధించి సెకండ్ ర్యాంకులో ఉంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 వచ్చేసి గౌరవంతో కూడుకున్న పని మరియు ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణకు సంబంధించి మనకు థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15కి సంబంధించి భూమిపైన జీవులకు సంబంధించి తెలంగాణ దీనికి సంబంధించి 4వ ర్యాంక్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి 1A 2B 3C 4D కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 మన దేని తెలుపుతుందంటే పేదరికాన్ని నిర్మూలించడం. సో పేదరికాన్ని నిర్మూలించడానికి సంబంధించి తెలంగాణ 14వ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 వచ్చేసి మనకు ఆకలి నిర్మూలన. సో ఆకలి నిర్మూలన అనేటువంటి దానికి సంబంధించి తెలంగాణ 17వ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 వచ్చేసి మనకు
ఆరోగ్యము సంక్షేమము అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకు సంబంధించి 18వ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో తెలంగాణకు సంబంధించి 9వ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 లింగ సమానత్వాన్ని సాధించడము సో 22వ ర్యాంక్ సాధించడం జరిగింది. సో ఇవి మనకు ప్రజలకు సంబంధించినటువంటి 5 అంశాలు తీసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 పేదరికాన్ని నిర్మూలించడం 14వ ర్యాంకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 ఆకలి నిర్మూలన 17వ ర్యాంకు, గోల్ 3లో మనకు 18వ ర్యాంకు, గోల్ 4 వచ్చేసి మనకు నాణ్యమైన విద్య 9వ ర్యాంకు, గోల్ 5 వచ్చేసి లింగ సమానత్వం 22వ ర్యాంకు. సో ఇవన్నీ ర్యాంకులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 సో మనకు గోల్ 5 కానీ గోల్ 6 కానీ సంబంధించి మనకు సెకండ్ ర్యాంకు, గోల్ 7కి వచ్చేసి మనకు ఫస్ట్ ర్యాంకు, గోల్ 8కి వచ్చేసి మనకు థర్డ్ ర్యాంకు మనకు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోల్ 9కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు 10th ర్యాంక్ రావడం జరిగింది. గోల్ 9 ఏమని చెప్తుందంటే పరిశ్రమలు నవకల్పన అనేటువంటి అంశంలో తెలంగాణకు సంబంధించి 10వ ర్యాంక్ రావడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 వచ్చేసి అసమానతలు తొలగించడంలో మనకు తెలంగాణ 16వ ర్యాంక్ రావడం జరిగింది, 16వ ర్యాంక్ సాధించడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 వచ్చేసి సుస్థిరమైనటువంటి నగరాలకు సంబంధించి తెలంగాణ 15వ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా బాధ్యతతో కూడినటువంటి వినియోగము ఉత్పత్తి సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13లో మనకు తెలంగాణకు సంబంధించి ర్యాంక్ వచ్చేసి 18 రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 పర్యావరణానికి సంబంధించిన చర్యలకు సంబంధించి తెలంగాణ 22వ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14కి సంబంధించి సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14కి సంబంధించి ర్యాంకులను ప్రకటించలేదు. అదేవిధంగా 16కి సంబంధించి చూసుకున్నట్లయితే శాంతికి సంబంధించి మనకు 17వ ర్యాంక్ రావడం జరిగింది. భాగస్వామ్యానికి సంబంధించి మనకు ర్యాంకులు ప్రకటించలేదు. సో మనకు భాగస్వామ్యానికి సంబంధించి కానీ జలాంతర జీవులకు సంబంధించి ర్యాంకులు ప్రకటించలేదు. శాంతికి సంబంధించి తెలంగాణ 17వ ర్యాంక్ రావడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణ మొదటి 2, 3, 4 స్థానాల్లో ఉన్నటువంటి అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు గోల్ 7కి సంబంధించి ఫస్ట్ ర్యాంకు, గోల్ 6కి సంబంధించి సెకండ్ ర్యాంకు, గోల్ 8కి సంబంధించి థర్డ్ ర్యాంకు, గోల్ 15కి సంబంధించి 4th ర్యాంక్ రావడం జరిగింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. జతపరచండి అంటున్నాడు. అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు ఉన్న ప్రదేశాలు అని చెప్పేసి ఇచ్చాడు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, వెట్లాండ్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి కొలంబో, బి వచ్చేసి వాంగనన్ నెదర్లాండ్, సి వచ్చేసి కేంబ్రిడ్జ్ యూకే, డి వచ్చేసి గ్లాండ్ స్విట్జర్లాండ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1D 2C 3A 4B, డి వచ్చేసి 1A 2B 3D 4C అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్కి సంబంధించి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉందండి. సో ఇది మనకి ఏంటంటే అంతరించిపోయేటువంటి జీవజాతులకు సంబంధించి రెడ్ బుక్ డాటాను ప్రచురిస్తుందండి. రెడ్ బుక్ డాటాకు సంబంధించి డాటాను ప్రచురించేది మనకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది మనకు 1948వ సంవత్సరంలో ఏర్పడిందండి. నెక్స్ట్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అంటే అంతరించిపోయేటువంటి మనకు పక్షి జాతులకు సంబంధించి ప్రకటించేటువంటిది మనకు బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసుకున్నట్లయితే మనకు కేంబ్రిడ్జ్ యూకేలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెట్లాండ్ ఇంటర్నేషనల్, జీవ వైవిధ్యం చిత్తడి నేలకు సంబంధించినటువంటి డాటాను ప్రచురించేటువంటిది మనకు వెట్లాండ్ ఇంటర్నేషనల్. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి వాగనోన్ నెదర్లాండ్లో ఉందండి. సో దీనికి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి చూసుకోండి. వాగనోన్ సిటీ మనకు నెదర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అంటే సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి నీటి పరిష్కారం కోసం అందించేటువంటి సంస్థ మనకు ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇది మనకు కొలంబో శ్రీలంకలో ఉంది. సో దీని ప్రకారం మనకు 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మనం అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు దానికి సంబంధించి ఏ ఉద్దేశం కోసం ఏర్పడింది, అది ఏ ప్రాంతంలో ఉంది అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుందండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ సంస్థ. ఇది మనకు రెడ్ బుక్ డాటాను ప్రచురిస్తుంది, అంతరించిపోయేటువంటి వాటికి సంబంధించినటువంటి డాటా ప్రచురిస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అంతరించిపోయేటువంటి పక్షి జాతులను ప్రకటించేటువంటి సంస్థ మనకు బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ మనకు కేంబ్రిడ్జ్ యూకేలో ఉంది. అదేవిధంగా వెట్లాండ్ ఇంటర్నేషనల్ వచ్చేసి మనకు వాగనోన్ సిటీ నెదర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు కొలంబోలో ఉంది. సో ఇదే కాకుండా మనకు వరల్డ్ వైడ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది. ఇది కూడా మనకు గ్లాడ్లో ఉందండి. సో ఇది కూడా మనకు గ్లాడ్ సిటీ స్విట్జర్లాండ్లో ఉంది. సో దీని యొక్క గుర్తు వచ్చేసి మనకు పాండా గుర్తు అని ఉంటుందండి. పాండా బొమ్మకు సంబంధించినటువంటి గుర్తు ఉంటుంది. ఇది మనకు 1961లో ఏర్పడింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సంస్థ, చూసుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ గ్లాండ్ సిటీ సో మనకు స్విట్జర్లాండ్లో ఉంది. 1961లో ఏర్పడింది. దీని యొక్క గుర్తు వచ్చేసి మనకు పాండా గుర్తు. అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ సో మనకు తిమింగలాలకు సంబంధించినటువంటి సంస్థ వచ్చేసి సో ఇంటర్నేషనల్ వేల్
కమిషన్, ఇంటర్నేషనల్ వేల్ కమిషన్ అనేటువంటిది మనకు తిమింగలాలను వేటను నిరోధించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్. సో ఈ సంస్థ వచ్చేసి మనకు ఇంగ్లాండ్లో ఉందండి. ఇంగ్లాండ్లోని ఇంపింగ్టన్ సిటీలో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ సంస్థగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మనకు ఆన్సర్ అనేటువంటిది బి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. జతపరచండి అంటున్నాడు. జాతీయ పర్యావరణ సంస్థలు ఉన్న ప్రదేశాలు అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, 2 వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, 3 వచ్చేసి పెటా ఇండియా అని చెప్పేసి ఇచ్చాడు, 4 వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. ఏ ఢిల్లీ, బి చెన్నై, సి వచ్చేసి కోల్కతా, డి వచ్చేసి ముంబై. ఏ 1A 2B 3C 4D, బి వచ్చేసి 1B 2A 3D 4C, సిలో 1D 2C 3B 4A, డి వచ్చేసి 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేటువంటిది మనకు చెన్నైలో ఉందండి. సో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చెన్నైలో ఉంది. ఇది మనకు 2003లో ఏర్పడింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇది మనకు 2010లో ఏర్పాటు చేయబడింది. సో 2010లో మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకున్న దేశం వచ్చేసి న్యూజిలాండ్ అండి. ఫస్ట్ ఏర్పాటు చేసుకున్న దేశం వచ్చేసి న్యూజిలాండ్, సెకండ్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, థర్డ్ వచ్చేసి ఇండియా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ పెటాకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం భారతదేశంలో మనకు ముంబైలో ఉండడం జరిగింది. ఇది మనకు 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు కోల్కతాలో ఉంది. ఇది మనకు 1916 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి మరికొన్ని సంస్థలు, జాతీయ సంస్థలు చూసినట్లయితే నేషనల్ ఫారెస్ట్ అకాడమీ. సో నేషనల్ ఫారెస్ట్ అకాడమీ కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్. సో ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ 2 సంస్థలు కూడా మనకు డెహ్రాడూన్లో ఉన్నాయండి. నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, అదేవిధంగా ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు డెహ్రాడూన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా. సో బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ మనకు చెన్నైలో ఉంది. అదేవిధంగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ అథారిటీ. సో నేషనల్ రివర్ కన్జర్వేషన్ అథారిటీ దీనికి సంబంధించి మన సంస్థ అనేటువంటిది మనకు 1995లో ఏర్పడింది. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ 1995లో ఏర్పాటు చేయడం జరిగింది. నదులకు సంబంధించి పరిరక్షణగా చూసుకున్నటువంటి సంస్థ. అదేవిధంగా మనకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. సో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేటువంటి దీనికి సంబంధించిన సంస్థ మనకు చెన్నై కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో 2007 మనకు ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని మనకు న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ సంస్థలు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనకు జాతీయ పర్యావరణ సంస్థలు అవి ఉన్నటువంటి ప్రదేశాల కింద చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. పర్యావరణ చట్టాలు వచ్చిన సంవత్సరాలు. 1 వచ్చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం, 2 వచ్చేసి పర్యావరణ పరిరక్షణ చట్టం, 3 వచ్చేసి వాయు కాలుష్య నియంత్రణ చట్టం, 4 వచ్చేసి జల కాలుష్య నియంత్రణ చట్టం. ఏ వచ్చేసి 1972, బి వచ్చేసి 1981, సి వచ్చేసి 1986, డి వచ్చేసి 1974 ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1A 2C 3D 4B, డి వచ్చేసి 1A 2D 3C 4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం మనకు 1972లో రావడం జరిగిందండి. సో మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చేసి మనకు తిరిగి 2002లో సవరించారు. అదేవిధంగా మనకు 2006లో కూడా సవరించడం జరిగింది. సో మనకు 2006లో సవరించిన దాని ప్రకారం మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ అనేటువంటి దాన్ని మనకు 2006లో ఈ యొక్క చట్టాన్ని సవరిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చేసి మనకు 1986లో రావడం జరిగింది. అదేవిధంగా వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం మనకు 1981లో వచ్చింది. దీన్ని మనకు 1987లో సవరించారు. అదేవిధంగా జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం వచ్చేసి మనకు 1974లో వచ్చింది. మళ్ళీ 88లో కూడా సవరించడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 1A 2C 3B 4A కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా శబ్ద కాలుష్య నివారణ నియంత్రణ చట్టం మనకు 2000 ఇయర్లో వచ్చింది. శబ్ద కాలుష్య నివారణ నియంత్రణ చట్టం మనకు 2000 ఇయర్లో వచ్చింది. అదేవిధంగా అడవుల పరిరక్షణ చట్టం వచ్చేసి మనకు 1980లో వచ్చిందండి. 1980లో రావడం జరిగింది. అదేవిధంగా జీవ వైవిధ్య చట్టం అని చెప్పి మనకు 2002లో వచ్చింది. 2002లో జీవ వైవిధ్య చట్టం రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చట్టాలు భారతదేశానికి సంబంధించిన పర్యావరణ చట్టాలు వచ్చిన సంవత్సరాలు మొత్తం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాలు తేదీ అని చెప్పేసి ఇచ్చాడు. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, 2 వచ్చేసి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, 3 వచ్చేసి అంతర్జాతీయ అటవీ దినోత్సవం, 4 వచ్చేసి పర్యావరణ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇచ్చాడు. ఏ వచ్చేసి మార్చ్ 3, బి వచ్చేసి మే 22, సి వచ్చేసి జూన్ 5, డి వచ్చేసి మార్చ్ 21 అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 2B 1B 2A 3D 4C, డి వచ్చేసి 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం వచ్చేసి మనకు మే 22న జరుపుతారండి. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం వచ్చేసి మనకు మే 22. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం వచ్చేసి మనకు మార్చ్ 3న జరుపుతారు. అదేవిధంగా ప్రపంచ అటవీ దినోత్సవం వచ్చేసి మనకు మార్చ్ 21న జరుపుతారు. అదేవిధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం వచ్చేసి మనకు జూన్ 5న జరుపుతారు. సో దీనికి సంబంధించి 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ప్రపంచ దరిద్రీ దినోత్సవం వచ్చేసి మనకు ఏప్రిల్ 22న జరుపుతారు. ప్రపంచ దరిద్రీ దినోత్సవం ఏప్రిల్ 22న జరుపుతారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం, అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం వచ్చేసి మనకు సెప్టెంబర్ 16న జరుపుతారు. అదేవిధంగా మనకు ప్రపంచ జల దినోత్సవం వచ్చేసి మనకు మార్చ్ 22న జరుపుతారు. ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 22న జరుపుతారు. అదేవిధంగా మనకు ఫిబ్రవరి 2న మనకు చిత్తడి నేలల దినోత్సవం జరుపుతారు. అదేవిధంగా మనకు జూలై 29, సో జూలై 29 వచ్చేసి మనకు అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుతారండి. అంతర్జాతీయ పులుల దినోత్సవం వచ్చేసి మనకు జూలై 29 జరుపుతారు. అదేవిధంగా ఆగస్టు 12 వచ్చేసి మనకు అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం జరుపుతారు. అదేవిధంగా మనకు మార్చ్ 20, సో మార్చ్ 20న మనకు స్పారో డే, పిచ్చుకల దినోత్సవం జరుపుతారండి. సో ఇవన్నీ కూడా మనకు జీవ వైవిధ్యంతో సంబంధం ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి వాటి ముఖ్యమైనటువంటి తేదీలను మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ప్రపంచ దరిద్ర దినోత్సవం ఏప్రిల్ 22, ఇంటర్నేషనల్ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం వచ్చేసి మనకు సెప్టెంబర్ 16, ప్రపంచ జల దినోత్సవం వచ్చేసి మార్చ్ 22, ఫిబ్రవరి 2న వచ్చేసి మనకు చిత్తడి నేలల దినోత్సవం, జూలై 29 వచ్చేసి టైగర్స్ డే, ఆగస్టు 12 వచ్చేసి మనకు ఎలిఫెంట్ డే, మార్చ్ 20 వచ్చేసి మనకు స్పారో డే. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. పర్యావరణ ప్రగతి సూచి ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని ఏలే యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు సంయుక్తంగా ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. 2 వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. 2022 యొక్క నివేదికలో భాగంగా డెన్మార్క్ ప్రథమ స్థానంలో నిలవగా దక్షిణ సుడాన్ చివరి స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పర్యావరణ ప్రగతి సూచి మనకు ఏలే యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రచురిస్తారు. మనకు స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఈ యొక్క నివేదికను తయారు చేస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు 2022లో మనకి ఈ యొక్క నివేదిక రావడం జరిగింది. సో 2022లో దీని యొక్క నివేదిక ప్రకారం మనకు డెన్మార్క్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంటే దక్షిణ సుడాన్ వచ్చేసి చివరి ప్లేస్లో ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకు దక్షిణ సుడాన్ కాదండి, చివరి ప్లేస్లో ఉన్నటువంటి దేశం వచ్చేసి భారతదేశం. సో భారతదేశం వచ్చేసి మనకు చివరి ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇందులో మొత్తం మనకు 9 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ర్యాంకింగ్ని ప్రచురించడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు 2022 నివేదిక వచ్చేసి 180 దేశాలకు ప్రచురించారండి. 180 దేశాలకు ప్రచురిస్తే చివరి దేశంగా మనకు భారతదేశం నిలవడం జరిగింది. సో ఇందులో మనకు ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి 9 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఇండెక్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇండెక్స్ని తయారు చేసే వాళ్ళు మనకు ఏలే యూనివర్సిటీ, అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీ, మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈ 3 సంస్థలు మనకు సంయుక్తంగా ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డాటా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ 1-2 మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సో ఇందులో మనకు సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి పైన తీసుకోండి. 1 వచ్చేసి వాతావరణ మార్పు పనితీరు సూచిక, సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని జర్మనీ వాచ్ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ వారు సంయుక్తంగా ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. 2010 నుంచి ఒక నివేదికను ప్రచురిస్తున్నారని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ఏ దేశము మొదటి 3 స్థానాలు సాధించలేకపోయాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్టు సో వాతావరణ మార్పు పనితీరు సూచిక క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనకు జర్మనీ వాచ్ అండ్ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ వారు సంయుక్తంగా ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీనికి సంబంధించి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని మనకు 2010 నుంచి ప్రచురిస్తున్నారు అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇది యాక్చువల్గా మనకు 2005 నుంచి ప్రచురిస్తున్నారు. 2005 నుంచి ఈ యొక్క డాటాని మనకు జర్మనీ వాచ్ అండ్ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ వాళ్ళు ప్రచురిస్తున్నారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అయిపోతుంది. సో మనకు 2023కు సంబంధించి ఈ యొక్క డాటా ప్రచురిస్తే ఏ దేశం కూడా మనకు మొదటి 3 స్థానాలు సాధించలేదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. కాకపోతే 4వ స్థానంలో మనకు డెన్మార్క్ ఉంది, 5వ స్థానంలో వచ్చేసి మనకు స్వీడన్ ఉంది,
6వ స్థానంలో చిలీ దేశం ఉందండి. 7వ స్థానం వచ్చేసి మనకు ఇండియా అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఈ యొక్క డాటా చూసుకోవాల్సి ఉంటుందండి. సో వరుసగా మనకు 4, 5, 6, 7 స్థానాల్లో డెన్మార్క్, స్వీడన్, చిలీ, భారత్ అనేటువంటివి మనకు వరుస స్థానాల్లో ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనకు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో చివరి స్థానంలో ఉన్నటువంటి దేశం వచ్చేసి ఇరాన్. సో ఇరాన్ చివరి స్థానంలో ఉంది. సో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో మనకు సౌదీ ఉందండి. సౌదీ ఉంది. అదేవిధంగా చివరి ప్లేస్లో వచ్చేసి మనకు చివరి నుంచి థర్డ్ ప్లేస్లో కజకిస్తాన్ ఉంది. ఓవరాల్గా మనం చూసుకోవాల్సి ఉంటుందండి ఈ యొక్క దీని డాటా. సో ఈ యొక్క డాటా వచ్చేసి మనకు 2005 నుంచి ప్రచురించడం జరుగుతుంది. 2023కు సంబంధించినటువంటి దాంట్లో మనకు ఏ దేశం కూడా మొదటి 3 స్థానాలు సాధించలేకపోయాయని చూసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం 14 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క డాటా అనేటువంటి ప్రచురిస్తారండి. సో ఓవరాల్గా మనకు 14 అంశాలను పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించిన డాటా అనేటువంటిది మనకు జర్మనీ వాచ్ అండ్ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ వాళ్ళు ప్రచురించడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనకు 1, 3 అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనే దాన్ని జర్మనీ వాచ్ అనేటువంటి సంస్థ ప్రచురిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. పర్యావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోయే దేశాల జాబితాను ప్రచురిస్తుందని చెప్పేసి ఇచ్చాడు సెకండ్ స్టేట్మెంట్లో. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021 ప్రకారం మొజాంబిక్, జింబాబ్వేలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్లో మనకు గ్లోబల్ క్లైమేట్ రిస్క్ వచ్చేసి మనకు జర్మనీ వాచ్ అనేటువంటి సంస్థ ప్రచురిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీని యొక్క డాటా ఏంటంటే మనకు పర్యావరణంలో మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి దేశాల యొక్క జాబితాను ప్రచురిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో అంటే ఏదైతే దేశము ఎక్కువగా పర్యావరణం యొక్క మార్పుల వల్ల నష్టపోతుందో ఆ యొక్క దేశాలకు సంబంధించి జాబితాను ప్రచురిస్తుంది. సో అలా ప్రచురించినటువంటి మనకు లేటెస్ట్ డాటా వచ్చేసి మనకు 2021కి సంబంధించి 2023లో దీని యొక్క డాటా రిలీజ్ చేయడం జరిగింది. సో 2021 డాటా ప్రకారం మనకు మొజాంబిక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే జింబాబ్వే అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో దీని ప్రకారం మనకు ఇండియా వచ్చేసి మనకు 7th ప్లేస్లో ఉందండి. పర్యావరణం వల్ల నష్టపోయేటువంటి దేశాల జాబితాలో భారతదేశం వచ్చేసి 7వ స్థానంలో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, దానికి సంబంధించి అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.